నిర్మల్ జిల్లా కుబేర్ మండలం సోనారి సబ్ స్టేషన్ లో గ్రామస్తులు ధర్నాలు చేపట్టారు. తమ సబ్ స్టేషన్ నుంచి ఇతర గ్రామాలకు ఫిట్టర్ ద్వారా కరెంట్ సప్లై చేస్తూ తమ గ్రామంలో కరెంట్ కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సబ్ స్టేషన్ కోసం భూమి ఇచ్చామని ఇతర గ్రామాలకు కరెంట్ కోసం తమ గ్రామంలో కరెంట్ కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. వెంటనే తమకు 24 గంటల నాణ్యమైన కరెంట్ సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు సోనారి గ్రామంలోని 33 కేవీ సబ్ స్టేషన్ మాకు ఇంతకుముందు గత 20 సంవత్సరాల నుంచి మాకు సబ్ స్టేషన్ అయిన నుంచి మాకు సోనారి గ్రామానికి సపరేట్గా సింగిల్ ఫేజ్ లైన్ 24 గంటలు 3 ఫేజ్ వాటర్ సప్లై గ్రామానికి 3 ఫేజ్ లైన్ కంటిన్యూగా ఉండేది. మాకు ఇప్పుడు గత ఒక 2-3 నెలల నుంచి మొత్తం కరెంటు పోతున్నది. దీనికి మా సోనారి గ్రామం ఏదైతే మాకు ఫస్ట్ సబ్ స్టేషన్ ఓపెన్ అయినప్పుడు మా సోనారి ఫీడర్ మాకు సపరేట్ ఉండేది. దాన్ని ఇప్పుడు తీసేసి ఈ అధికారులు ఎవరితో కుమ్ముకైనరో మా సోనారి పేరు ఫీడర్ తీసేసి దాన్ని పల్సిగా మార్చిండ్రు. గ్రామంలో మా సోనారి గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సబ్ స్టేషన్ ఉంది. ఉన్నప్పటికీ మా గ్రామంలో మాకు సింగిల్ ఫేస్ ఉండే 6 నెలల నుంచి సింగిల్ ఫేస్ ని తొలగించడం జరిగింది. తొలగించేసి వేరే నిగ్వా ఫీడర్ కలపడం జరిగింది. దానికి సంబంధించిన కాంబులు కూడా మై ఉండే ఆ కాంబుల యొక్క వైర్లు కూడా తొలగించేసి పక్కకు పెట్టేసి సిరిపల్లి ఫీడర్ కు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది అన్యాయం. కాబట్టి మా గ్రామానికి మాకు రావాల్సింది సింగిల్ ఫేస్ ఏ విధంగా ఉండడం ఆ విధంగా సింగిల్ ఫేస్ 3 ఫేస్ మాకు కరెంటు సప్లై చేయాలని ఏఈ గారికి డిఈ గారికి మేము కోరుకోవడం జరుగుతున్నది. నిర్మల్ జిల్లా కుబేర్ మండలం సోనారి సబ్ స్టేషన్ లో గ్రామస్తులు ధర్నాలు చేపట్టారు. తమ సబ్ స్టేషన్ నుంచి ఇతర గ్రామాలకు ఫిట్టర్ ద్వారా కరెంట్ సప్లై చేస్తూ తమ గ్రామంలో కరెంటు కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సబ్ స్టేషన్ కోసం భూమి ఇచ్చామని ఇతర గ్రామాలకు కరెంట్ కోసం తమ గ్రామంలో కరెంట్ కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. వెంటనే తమకు 24 గంటల నాణ్యమైన కరెంట్ సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, నిర్మల్ జిల్లా కుబేర్ మండలంలోని ముఖ్యంగా 9 రైతులు అయితే కుబేర్ సబ్ స్టేషన్ దగ్గర అయితే ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా సోనారి సబ్ స్టేషన్ వద్ద గ్రామస్తులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేసవి కాలం ప్రారంభంలోనే కరెంటు కోతలు విధిస్తా ఉన్నారు. ముఖ్యంగా తమ సోనారి సబ్ స్టేషన్ నుంచి ఇతర గ్రామాలకు కరెంటు సప్లై చేస్తున్నారు, కానీ తమకు సప్లై చేయడం లేదు. తమకు పగలంతా కూడా కరెంటు కోతలు విధిస్తున్నారు అని చెప్పేసి అయితే రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో అయితే కరెంటు కోతలు ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల మాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా పంట పొలాలకు సంబంధించుకోవచ్చు, అదేవిధంగా ఇళ్లలో కూడా కావచ్చు. ముఖ్యంగా కరెంటు కోతలు విధించడంతో నిర్మల్ జిల్లా కుబీర్లోని సోనార్ సబ్ స్టేషన్ లో సోనారి గ్రామస్తులు అదేవిధంగా కుబీర్ గ్రామస్తులు అందరూ కూడా ఆ సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేసి ఆ సబ్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. ముఖ్యంగా ఈ తమ గ్రామానికి విద్యుత్తును ఆపేసి ఇతర గ్రామాలకు సప్లై చేస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సబ్ స్టేషన్ నిర్మాణానికి తమ గ్రామస్తులు అందరం కలిసి కూడా భూములు కూడా ఇచ్చాము, అలాంటిది మాకు న్యాయం చేయాల్సింది ఉండగా ఇతర గ్రామాలకు సప్లై చేస్తున్నారని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే తమ సోనారి సబ్ స్టేషన్ నుంచి కూడా ముఖ్యంగా కుబీర్లు 24 గంటలు విద్యుత్తును సప్లై చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. వేసవి కాలం ప్రారంభంలోనే ఏ విధంగా ఉంటే ముందు కరెంటు కోతలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. ముఖ్యంగా విద్యుత్ ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి తమకు న్యాయం చేయాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కరెంటు కోత విధించడం వల్ల తాము ఇబ్బందులకు గురవుతున్నామని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వేసవి కాలం ప్రారంభంలోనే ఏ విధంగా ఉంటే ముందు ఏప్రిల్ మే నెలలో కూడా కరెంటు కోతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా సోనారి సబ్ స్టేషన్ నుంచి కుబీర్ గ్రామంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాలకైతే విద్యుత్ సప్లై జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుబీర్లో మాత్రం ఈ విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి అయితే గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విద్యుత్ ద్వారా కానివ్వండి కూరగాయలు చేసుకుని వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు అదేవిధంగా గ్రామస్తులు నిత్యం విద్యుత్ వాడకం ద్వారా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో తమకు విద్యుత్ 24 గంటలు సప్లై చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోనార్ సబ్ స్టేషన్ కు గ్రామస్తులు అందరూ పెద్ద ఎత్తున చేరుకొని ఆ సబ్ స్టేషన్ లో వాళ్ళు బైఠాయించి నిరసన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి విద్యుత్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.